హలో అండి. ఏక్యూట్ లుకీమియా అంటే అదొక టైప్ ఆఫ్ సీరియస్ బ్లడ్ క్యాన్సర్ అనమాట. ఇది బాడీలోకి చాలా తొందరగా ప్రవేశించి తొందరగా ముదురుతుంది. కొన్ని రోజులు, వారాల్లోనే ఇది ప్రాణాపాయ స్థితి వరకు తీసుకెళ్ళిపోతుంటుంది రోగిని. సో దీన్ని అందుకే ఎక్యూట్ లుకీమియా అని అంటూ ఉంటారు. ఈ ఎక్యూట్ లుకీమియాలో రకరకాలు ఉంటూ ఉంటాయి. కానీ మెయిన్‌గా మనం చూసేది 2 రకాలు. ఎక్యూట్ లింఫోబ్లాస్టిక్ ల్యూకీమియా అండ్ ఎక్యూట్ మైలోయిడ్ ల్యూకీమియా అంటారు. సింపుల్‌గా దాన్ని చెప్పాలంటే ఏఎల్ఎల్ అండ్ ఏఎంఎల్ అంటారు. ఏఎల్ఎల్ అనేది చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తుంది. 10 సంవత్సరాల లోపు వాళ్ళలో ఇది ఎక్కువగా వస్తుంది. అండ్ అడల్ట్స్ అండ్ ఎల్డర్లీ పీపుల్‌లో కూడా వస్తుంది. కాకపోతే వాళ్ళలో కొద్దిగా రేర్‌గా వచ్చే డిసీజ్ అనమాట ఏఎల్ఎల్. అదే ఏఎంఎల్ ఎక్యూట్ మైలోయిడ్ ల్యూకీమియా అనేది పెద్దవాళ్ళలో ఎక్కువగా వస్తుంది. చిన్నపిల్లల్లో కూడా చూస్తూ ఉంటాం, కానీ అరుదుగా చూస్తూ ఉంటాం. సో ఏఎల్ఎల్ అనేది చిన్నపిల్లల్లో కామన్‌గా వచ్చే డిసీజు. ఏఎంఎల్ అనేది పెద్దవాళ్ళలో కామన్‌గా వచ్చే డిసీజు. సో ఈ ఎక్యూట్ లుకీమియాస్లో ఏమవుతుందంటే బ్లడ్ క్యాన్సర్ అనేది బోన్ మ్యారోలో తయారవుతుంది. సో బోన్ మ్యారోలో తయారవడం వల్ల ఈ క్యాన్సర్ కణాలన్నీ బోన్ మ్యారో అంతా ఫిల్ అయిపోతాయి అన్నమాట. సో నార్మల్గా పనిచేయాల్సిన బోన్ మ్యారో ఈ క్యాన్సర్ కణాలతో రీప్లేస్ అయిపోతుంది. దానివల్ల ఎర్ర రక్త కణాలు, హిమోగ్లోబిన్ తయారీ తగ్గిపోతుంది, వైట్ బ్లడ్ సెల్స్ తయారీ తగ్గిపోతుంది, అండ్ ప్లేట్లెట్స్ తయారీ కూడా బోన్ మ్యారోలో తగ్గిపోతుంది అనమాట. దానివల్ల పేషెంట్ బ్లడ్లో ప్లేట్లెట్స్ చాలా తక్కువ స్థాయికి పడిపోతుంటాయి. హిమోగ్లోబిన్ రిపీటెడ్గా పడిపోతూ ఉంటుంది. ఎక్కిస్తూ ఉంటాం బ్లడ్, అయినా కూడా మళ్ళీ పడిపోతుంది. ప్లేట్లెట్స్ ఎక్కిస్తూ ఉంటారు, పడిపోతూ ఉంటుంది. బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళకి ఎక్కువ శాతం గమ్స్లోంచి, అంటే చిగుల్లోంచి బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది. ముక్కులోంచి బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది. శరీరం మీద నల్ల మచ్చలు లేదంటే ఎర్ర మచ్చలు వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి యూరిన్లో అండ్ స్టూల్స్లో కూడా బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటే జ్వరం వస్తూ ఉంటుంది. లాంగ్ స్టాండింగ్గా జ్వరం ఉంటుంది. అంటే వారాల తరబడి జ్వరం వస్తుంది తగ్గిపోతుంది. కొంతమంది యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు. కొన్ని రోజులు తగ్గి మళ్ళీ వచ్చేస్తూ ఉంటుంది, చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ. అండ్ ఆయాసం వస్తుంది. హిమోగ్లోబిన్ బాగా తగ్గిపోతూ ఉండడం వల్ల ఆయాసం వస్తుంది, నీరసం వస్తుంది, కాళ్ళు చేతులు పొంగడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి లక్షణాలు, జ్వరం, బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ అండ్ ఆయాసం ఈ కాంబినేషన్లో వచ్చేటప్పుడు దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది కనిపెట్టుకోగలిగితే, సింపుల్ సిబిసి అనే బ్లడ్ టెస్ట్ చేసుకోగలిగితే అందులో మనకి ఇండైరెక్ట్గా కొన్ని లక్షణాలు కనబడతాయి. ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, బ్లడ్ తగ్గిపోవడం, వైట్ బ్లడ్ సెల్స్ తగ్గిపోవడం కానీ, కొన్నిసార్లు పెరిగిపోవడం కానీ జరగడం. ఇలాంటి లక్షణాలు ఉంటే ప్రైమరీ ఫిజిషియన్ బ్లడ్ క్యాన్సర్ ఉందేమో అని అనుమానించి వాళ్ళని హెమటాలజిస్ట్ దగ్గరికి రిఫర్ చేస్తే బోన్ మ్యారో అనే టెస్ట్ ఒకటి చేయించుకుంటే ఇవన్నీ బయటపడే అవకాశం ఉంటుంది.